అబ్బా అమ్మ తోడు ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేసేది? నల్లి కుట్టాడు దరిద్రపోడు. ఇప్పుడే దొరకాలరా టైం. నేను పడ్డప్పుడు అందరికి ఫోన్లు వస్తాయి అన్న వస్తాయి. ఎవర్రా ఇప్పుడు నల్లి కుట్టాడు ఫోన్ చేస్తాడు? అబ్బా ఫోన్ లేదు నీ అవ్వ కట్ చేసి పడదు. అవ్వ లిఫ్ట్ చేయబోద్దు ఒక బాధ. హలో ఏందిరా? అత్తా నా 2 నిమిషాలు. ఇంతమంది కష్టం చూడవు. ఎప్పుడైతే చల్ల ఉంటాయి కదా. నీకు నేను ఆడుతుందా? ఏ కాదు నిజంగా వినిపిస్తుంది. ఇటక్కడ పడ్డది నీకు కనట. ఏ నిజంగానే కడక్కడ ఉన్నది వచ్చి పడ్డది మీదకెళ్ళి. ఏం చెప్తాను అన్న అంత పిచ్చి పిచ్చి చెప్తాడు. నేను ఇంట్లోకి ఎట్లా వచ్చినా అక్కడ పడ్డా. తర్వాత నేను ఎక్కడికి అసలు ఇంటికి ఎట్లా వచ్చినా నాకు ఇంకా అర్థమవుతుంది. అక్కడ హనీ ఉండే ఆడేమో పడ్డది. ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చిన. ఆ గీత ఏంది? ఏదో ఉన్నది వెరైటీగా గీత. అవ్వ ఎంత తుడిచినా అవుతలేదు నీ అవ్వ. నీ అవ్వ ఎంత తుడిచినా అవుతలేవు. ఎట్లా పోవాలి? అక్కడికి పోయిన తర్వాత అక్కడేమో పోర్టల్ ఓపెన్ అయింది. తర్వాత అక్కడ కాయిన్ వచ్చింది. నేను దాని దగ్గరకు పోయినా. తర్వాత ఇంట్లోకి వచ్చిన. అసలు ఎట్లా వచ్చిన? గుర్తుకు చెత్తలేదు. అది మనిషిని ఎక్కువ పొట్టు కొట్టాలి. అవును పొట్టుసారి వేసుకున్నాక తినిపోతాను. ఎప్పుడు తిండే నానే? ఓ 4 years చెప్తాడు. అలా పెట్టి ఇంకో తీసుకో. అదెందుకే? నేను చెప్తా, నాకు ఒక ఐడియా వచ్చింది.
అంటే ఇప్పుడు నేను పిడుకులు గట్టిగా పట్టుకుంటే నాకు కనబడుతుంది, పట్టుకోకపోతే కనబడతలేదు. ఓకే, అంటే ఇప్పుడు నా గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా నాకు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద ప్లాన్ అవుతారా? ఇప్పుడు ఉంటారు వాళ్ళకు నాకు కోపం వచ్చేది. ఇంకా వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటారు ఒక్కసారి చూడాలి. ఏం మాట్లాడుకుంటారు? అయితే వీళ్ళని కొట్టడానికి డ్రెస్ సరిపోదు. అవసరం డ్రెస్ అవసరం లేదు అసలు. ఈ డ్రెస్ స్టిచ్ చేద్దాం. చలో సెట్గా. యశ్వంత్ గారు భాగవరక్షణ చెప్తుండేవాడు, నన్ను క్రికెట్లో నుంచి తడవని బొక్కలు ఎట్లా అయినా కొట్టాల్సింది. అది మనిషిని కొడిని కాదు, నన్ను కూడా ఓడించండి. ఇవాళ వాళ్ళని ఎట్లయినా కొట్టాలి. అవును, వాళ్ళు పొట్టు పొట్టు కొట్టాలి నేను. అవును, పొట్టుసారి ఎక్కుదాకా అమ్మ ఉంటుంది. తినిపోద్దాను ఎప్పుడు తిండేనానే. నువ్వు సెట్ వాళ్ళ ఇంటికి ఎండ వెళ్ళినాక వాన ఇంటికి ఆమె ఎందుకు అవమన్నావు? కాకిపోతుంది. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోతే కాకి పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? కాకి పోతుంది. మనకి ఇప్పుడు రాలే కదా, ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకోలే. ఏది మన బచ్చాలు ఇది మన హైట్ కి సరిపోతుంది. ఓ 4 years చెప్తాడు, అలా పెట్టు ఇంకొద్ది తీసుకో. సరే నువ్వు చెప్పినావు కాబట్టి పాపం పోనీ అని అదెందుకే? నేను చెప్తాను, నాకు ఒక ఐడియా వచ్చింది. కొంచెం సెట్ జరుగు. అక్క ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఎవరు వాడతారు? కింగ్ విరాట్ కోహ్లీ. అక్క ఎంఆర్ఎఫ్ బ్యాట్ నువ్వు తీసుకున్నావు అక్క? ఈ బ్యాట్ తో నా కోహ్లీ 6 కొడితే ఎట్లా బాల్ పోయిందో అంత తలకాయ కూడా అట్లనే పోవాలి. ఏందే ఇప్పుడు జైతాగా తీసుకోవాలి. ఆ బిత్తి పరాక్స్ తీసుకుంది జాయి. సరే పట్టు తీసుకుంటా. నా వెయిట్కి రాదు. అదే సైకిల్ ఉంది. ఇప్పుడు అంటే డాక్టర్ స్టేజ్ ఏమో ఇట్లా తిప్పుతాడు, మరి నేను ఎట్లా తిప్పాలి? కొత్తగా అయితే ముక్కుదాం. ముక్కులలో కొత్త ఇనికి ఉండాలి. మితిషా పత్తెర్న స్టైల్ ట్రై చేద్దాం. కాడైతే చూద్దాం. పట్టు ఓహో, మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. కట్టడాట్ కచ్చుడు మీరు అక్కడ ఒకసారి ప్లాన్ చేసాడు అంతా నాకు తెలుసు. ఇట్స్ లైక్ యూనో సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. కొడతా నచ్చారు కదా. సో నౌ వి గోనా ఫైట్. సో కమ్. అరే వీడేందే జాదుగా లెక్క తయారైంది. గుమ్ముగొడాలి దగ్గర జాదుగా లెక్క తయారైండు. మనం ఒక పని చేద్దాం. చైత్ర ఫస్ట్ నువ్వేంటి అంటే బ్యాగ్తో ఈప్లో మొహం మీద ఒక్క జరువు. నేను పోయి బ్యాగ్తో తాకా మీకు చంపుతా. హనీ పోయి అంబ్రెల్లాతో అది ఇరిగే దాకా పట్ట కడతా. అప్పుడు అడక్కనికి వెళ్తాను. ఓకే పోయే ఎన్నిసార్లు మాయా పెట్టావురా? అబ్బా మొడ్డిలో వచ్చిందిరా. మీ అంతా చూసుకుంటావు. అబ్బా నా మొడ్డి వచ్చేసాను. మళ్ళీ ఆకే దెబ్బ ఒక్క నిమిషం.
నీ దగ్గరనే ఉన్నాయారా పవర్స్, నా దగ్గర కూడా ఉన్నాయి. ఆ రోజు అక్కడికి కాయిన్ పంపించింది ఎవరో తెలుసా?